రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటిను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. మరి ఒకప్పుడు దేవుడు అంటే ఎవరో తెలియక మన పూర్వీకులు మన పితరులు జీవించున్నారు. మరి వారికి ఇష్టమైనటువంటి వారిని దేవుళ్ళుగా పూజించి ఆరాధించినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారో మరి సర్వలోకము కొరకు ఆయన వారి యొక్క పాపములను విడిపించి తన యొక్క రక్తమును చిందించారో మరి ఆయన నేనే నిజమైనటువంటి దేవుడును, నా ద్వారానే మీరు రక్షింపబడతారు, మీ పాపములన్నిటికీ బలిగా నేను అర్పింపబడుచున్నానని ఎప్పుడైతే మరి శుభవార్తను లోకం అంతటికీ తెలియచేశారో మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఈ శుభవార్తను ఎవరైతే అంగీకరిస్తారో, ఈ శుభవార్తను విని ఎవరైతే తమ మనసులను మార్చుకుంటారో వారిని తన యొద్దకు చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఇంతటి జ్ఞానము దేవుడు ఇచ్చిన తర్వాత మనము ఇంతకుముందు పోలి మరలా నేను మరి ఈయనని కాకుండా యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పి ఇంకా ఆ పాతకాలపు అజ్ఞానంలోనే ఉండిపోతే, ఇంకా విగ్రహాలకును, ఇంకా బంగారపు దూడలకును, ఇంకా ధనాన్ని మనము పూజించినట్లయితే దేవుడు ఇంతకుముందు చూసి చూడనట్టు వదిలేసినట్టుగా ఇప్పుడు మనల్ని చూసి చూడనట్టు వదిలేసేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు, న్యాయము తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన మరి ఉగ్రత పాత్రను ధరించుకుని రాబోతున్నాడు. కాబట్టి మనం తీర్పు దినములోనికి మనం వెళ్ళకూడదు అనంటే మనము దేవుని వెంబడించేటువంటి వారముగా ఉండాలి. ఒకప్పుడు మనము అజ్ఞానంతో ఉన్నాం, దేవుడు ఎవరో తెలియక మనకి ఆయన నేను దేవుడినని మరి చెప్పినా వినలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే మరి దేవుడు ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చి నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. తన ప్రేమ ఏమిటో రుజువుపరిచారు, తన ప్రాణమును మన కొరకు పెట్టారు, మళ్ళీ పునరుద్ధానం ఉన్నదనేటువంటి విషయం ఆయన తెలియజేశారు. కనుక మనము మరి జ్ఞానయుక్తముగా మనం ప్రవర్తించేటువంటి వారముగా ఉండాలి. మనము దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఆయన యొద్దకు చేరేటువంటి వారముగా ఉండాలి. మన మనస్సులను మనం మార్చుకునేటువంటి వారముగా ఉండాలి. మారు మనసు లేకుండా మరి దేవుని యొద్దకు మనం చేర్చబడలేము. గనుక మనము మారు మనసు పొందుకుని రక్షణ అనేది పొందుకుని మనం ఏం చేయాలంటే దేవునిలో ఎదిగేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనము మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం నిత్యం కూడా ఆయన సన్నుతించేటువంటి వారముగా ఉండాలి. మనం ఇంకనూ ఆలోచిస్తూ ఇంకా ఆలస్యం చేస్తూ కనుక ఉంటే దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. కనుక మరి మనము అటువంటి పొరపాట్లు చేయకుండా మనం ఏం చేయాలి అంటే దేవుని స్తుతించి కనపరిచేటువంటి వారముగా, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయనను మనం వెంబడించేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు ప్రభువా. అయా అంతటా అందరూ మారు మనస్సు పొందాలి అనేటువంటిదే నీకు ఉద్దేశము ప్రభువా. ఈరోజు ఇంకా అనేక మంది నీ యొద్దకు రాలేనటువంటి వారు, మారు మనసు పొందలేనటువంటి వారు ఉంటున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి బ్రతుకును మార్చి ప్రభువా నీవిచ్చిన రక్షణ నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు పొందుకునేటువంటి స్థితిని దయచేయమని మా ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.